సో వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫోటోషాప్లో ఉన్న పారాగ్రాఫ్స్ స్టైల్స్ ఎందుకు యూజ్ చేస్తారు అనే దాని గురించి ఈ ట్యుటోరియల్ నేను ప్లాన్ చేశాను యాక్చువల్గా. ఒక యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్ అంటే యూఐ డిజైనర్ అవ్వచ్చు, లేదంటే ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ అవ్వచ్చు, అంటే ఒక వెబ్ డిజైనర్, ఎనీ టైప్ ఆఫ్ విజువల్ డిజైనర్స్కి ఈ స్టైల్స్ అనేది బేసిక్గా ఏం చేస్తాయి అంటే వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని బూస్ట్ చేస్తాయి. అంటే ఒక లేఅవుట్లో ఒక 7 పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు ప్రతి పారాగ్రాఫ్కి సేమ్ కలరు, సేమ్ ఫాంట్, సేమ్ గ్యాప్, ఒక పారాగ్రాఫ్కి ఇంకో పారాగ్రాఫ్కి ఉన్న గ్యాప్, వీటన్నిటిని ఒకేసారి డిఫైన్ చేసి హోల్ లేఅవుట్ అంటే ఒక కంప్లీట్ వెబ్ పేజెస్లో మీకు హోమ్ పేజ్తో పాటు సబ్ పేజెస్ కూడా అరౌండ్ ఒక 15 to 20 సబ్ పేజెస్ ఉంటాయి. అన్ని సబ్ పేజెస్లో సిమిలర్ ఫాంట్, సిమిలర్ కలర్, సిమిలర్ ట్రాకింగ్, లెడ్డింగ్, గ్యాప్ అన్నిటినీ ఒకసారి డిఫైన్ చేసి అన్ని పేజెస్ మీద అప్లై చేయడానికి బేసిక్గా ఈ స్టైల్స్ అనేది యూజ్ చేస్తారు. సో దట్ టెక్నికల్గా మనకి అంటే మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు ఒక స్టైల్స్ యొక్క కోర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒక డిజైనర్ యొక్క ప్రొడక్టివిటీని ఈ స్టైల్స్ అనేటివి బూస్ట్ చేస్తాయి, అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. ఓకేనా? సో ఈ పారాగ్రాఫ్ స్టైల్స్ అనేది బేసిక్గా ఒక ఎంటైర్ బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ని ఫార్మాట్ చేయడానికి యూజ్ చేస్తారు. క్యారెక్టర్ స్టైల్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక పీస్ ఆఫ్ టెక్స్ట్, ఒక పారాగ్రాఫ్లో ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ టెక్స్ట్, లేదంటే ఒక సింగిల్ లెటర్ కూడా అవ్వచ్చు, ఒక సెంటెన్స్ అవ్వచ్చు, ఒక వర్డ్ అవ్వచ్చు, అప్పుడు క్యారెక్టర్ స్టైల్స్ యూజ్ చేస్తారు. ఎంటైర్ పారాగ్రాఫ్కి అయితే పారాగ్రాఫ్ స్టైల్స్ యూజ్ చేస్తారు. అలాగే ఆబ్జెక్ట్ స్టైల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అవి కూడా మీకు ఒక గ్రేట్ కాన్సెప్ట్, అది నెక్స్ట్ ట్యుటోరియల్లో చూద్దాము. సో ఈ పర్టికులర్ స్క్రీన్ క్లోజ్ చేసి ఒక సింపుల్ లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో లెట్స్ క్లోజ్ దిస్ డాక్యుమెంట్, టేక్ ఎ న్యూ ఫైల్, Ctrl+N. ఈ డాక్యుమెంట్ యొక్క నేము PA పారాగ్రాఫిక్ స్టైల్స్. ఓకే, పారాగ్రాఫిక్ స్టైల్స్. సో ఓకే క్లిక్ చేయగానే మీకు డాక్యుమెంట్ క్రియేట్ అయింది. ప్రజెంట్ ఇది 66% అనేది ఉంది. ఇక్కడ నా మౌస్ పాయింటర్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేశారంటే ఇది 66 పాయింట్లో ఉంది. సో వ్యూలోకి వెళ్ళి యాక్చువల్ పిక్సెల్స్ అంటే 100%ని క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రజెంట్ నా యొక్క టెక్స్ట్ కలర్ బ్లాక్, అంటే టెక్స్ట్ని క్లిక్ చేయగానే మీకు టెక్స్ట్ కలర్ బ్లాక్ ఏ ఫాంట్ ఉంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇవన్నీ డిఫాల్ట్ ఫాంట్స్. సో హెల్వెటికా యూజ్ చేస్తున్నాను. ఫాంట్ వచ్చి 14. ఓకేనా? సో లెఫ్ట్ అలైన్ యూజ్ చేసి నేను సింపుల్గా ఒక సింపుల్ టెక్స్ట్ బ్లాక్ని క్రియేట్ చేస్తున్నాను. బేసిక్గా ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేసినప్పుడు దీన్ని పారాగ్రాఫిక్ టెక్స్ట్ అంటారు. ఓకేనా? పారాగ్రాఫ్ టెక్స్ట్, పాయింట్ టెక్స్ట్, ఏరియా టెక్స్ట్, అంటే పాత్ టెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఉన్నాయి. అవన్నీ మనకు ఆల్రెడీ పాత ట్యుటోరియల్స్లో మనం చూసాం కాబట్టి సో ఇది మీకు అంత కాంప్లెక్సిటీ అనిపోవచ్చు. సో టైప్లోకి వెళ్ళి ఈ బేసిక్ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్, లేదంటే డమ్మీ టెక్స్ట్ అంటారండి. ఇది ప్రతి డిజైనర్కి మీకు ఇదే యూజ్ చేస్తుంటారు. లారమ్ ఎపిసమ్ నేను ఇది క్లిక్ చేయగానే ఇలా యూజ్ చేస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే దీన్ని, సో ఇంతవరకు అవసరం లేదు కాబట్టి దీన్ని డిలీట్ చేసేసి ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కాపీ చేసి మళ్ళీ ఎంటర్ పేస్ట్, మళ్ళీ ఎంటర్ పేస్ట్, మళ్ళీ ఎంటర్ పేస్ట్. ఇప్పుడు ఏం చేశాను, టోటల్ మనకి ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఒక్కసారి దీన్ని కొంచెం నేను అప్ సైడ్ మూవ్ చేసి టెక్స్ట్ క్లిక్ చేయగానే ఈ కింద ఈ ప్లస్ సింబల్ ఉంది చూడండి. సో అంటే మీకు ఇంకా టెక్స్ట్ ఓవర్ సెట్ అయ్యి ఉంది, అంటే దాని లోపల ఇంకా టెక్స్ట్ ఉందని అర్థం. ఓకేనా? సో కొంత డిలీట్ చేస్తే మీకు ప్రాబ్లీ అర్థమైపోవచ్చు. సో డిలీట్ చేశాను. సో ఫైన్, ఇది బేసిక్గా నా యొక్క పారాగ్రాఫ్. ఇప్పుడు దీనికి నేను అప్లై చేసి చూద్దాం. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నానంటే ఒక డూప్లికేట్ తీసుకుందాం. సో ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్, అంటే ఇది కంపేర్ చేయడానికి ఇలా పెట్టాను నేను. సో విండోలో పారాగ్రాఫ్ స్టైల్స్ క్లిక్ చేయాలి. దీనికంటే ముందు మనం ఏం చేయాలి అంటే మీ లేయర్స్ ప్యానల్లోకి వెళ్ళి ఆ లేయర్ డీయాక్టివేట్ చేయాలి. లేదు అనుకుంటే డైరెక్ట్గా దానికి అప్లై అయిపోతుంది. దీన్ని సెలెక్ట్ చేయండి, బ్యాక్గ్రౌండ్ లేయర్. ఇప్పుడు న్యూ పారాగ్రాఫ్ స్టైల్స్. సో ఎప్పుడైతే క్లిక్ చేశారో మీకు న్యూ పారాగ్రాఫ్ స్టైల్, డబుల్ క్లిక్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బాడీ టెక్స్ట్ గ్రే కలర్లో కావాలి. ఓకేనా? సో నాకు గ్రే కలర్ సెలెక్ట్ చేసుకొని, సో ఇది నా బాడీ టెక్స్ట్. ఏ ఫార్మాట్ అంటే మిరాయిడ్ ప్రోలో 12 ఫాంట్. ఓకేనా? సో ఇక్కడ నాకు బేసిక్గా నేను ఇండెంటేషన్ ఇస్తాను. ఇండెంటేషన్లోకి వెళ్ళి నా యొక్క పారాగ్రాఫ్ అలైన్మెంట్ లెఫ్ట్ ఉండాలి, లేదంటే ఫుల్ జస్టిఫై సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పారాగ్రాఫ్ నేను ఒక 25 పిక్సెల్స్, రైట్ సైడ్ కూడా ఒక 25 పిక్సెల్స్ గ్యాప్ ఇస్తున్నాను. అలాగే ప్రతి పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్కి నా గ్యాప్ ఒక 25. ఓకేనా? బాటమ్ పారాగ్రాఫ్ కూడా 25. ఈ వాల్యూస్ 25 అనే కాదు, మీరు ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు. ఓకేనా? ఫైన్. సో ఇది బేసిక్ ఫార్మాట్లో నేను
ఈ ఫాంట్ యొక్క సైజ్ రెగ్యులర్ లేదంటే బోల్డ్ తీసుకుందాం. బ్లాక్ బోల్డ్ తీసుకుంటున్నాను. ఫాంట్ వచ్చి 14 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. కలర్ ఇది. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎలా అప్లై చేయాలి? సో ఇది నాకు ఒరిజినల్, ఇది లెఫ్ట్ సైడ్, అంటే ఇది ఆఫ్టర్ స్టైల్, అంటే స్టైల్స్ అప్లై చేసిన తర్వాత ఈ లేయర్కి నేను బిఫోర్ స్టైల్, అంటే స్టైల్ అప్లై చేయకముందు ఎలా ఉందో ఇది చూపిస్తుంది, స్టైల్ అప్లై చేసిన తర్వాత ఎలా ఉందో ఇది చూపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఎలా అప్లై చేయాలి? సో డైరెక్ట్గా మీకు స్టైల్స్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఆ యొక్క స్టైల్ అప్లై అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. సో దీన్ని మీరు డబుల్ క్లిక్ చేసుకొని దీన్ని ఇంకా మనం ఫాంట్ సైజు, అంటే మీకు స్క్రీన్ విజిబిలిటీ చూసుకోవడానికి సెలెక్ట్ చేసి ఓకేనా. సో ఇప్పుడు నేను అప్లై చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ అలైన్మెంటు, రైట్ అలైన్మెంటు. సో డబుల్ క్లిక్ చేసిన ప్రతిసారి మీకు మళ్ళీ మీకు ఇండెంటేషన్లోకి వెళ్ళిపోయి, సో ఈసారి నేను లెఫ్ట్ అలైన్ ఇస్తాను. చూడండి లెఫ్ట్ అలైన్ ఇలా వస్తుంది. అలాగే ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ యొక్క గ్యాప్ 100, అంటే ఇది ఫస్ట్ అంత గ్యాప్ ఉంది ఇక్కడ యాక్చువల్గా 25, ఇది 10, ఇది కూడా 10, ఇది 5, ఇది 5, అంటే ప్యాడింగ్ టైప్లో యూజ్ చేసుకోవచ్చు వీటిని. అలాగే జస్టిఫికేషన్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు చూడండి ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి స్పేస్ నాకు 100 కావాలి. ఓకేనా, ఫైన్. అలాగే మీకు హైఫన్స్ ఏమన్నా రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు. అడ్వాన్స్ ఫార్మాటింగ్లో ఏమేమి ఉంటాయి ఇక్కడ చూడండి, దాని యొక్క వర్టికల్ స్కేలు, హారిజాంటల్ స్కేలు, బేస్ లైన్ షిఫ్ట్ ఉంటుంది. అలాగే ఇండెంటేషన్లోకి వెళ్తే ఈ ఆప్షన్స్. ఓకేనా, ఇది ఫస్ట్ లైన్ అండి. ఫస్ట్ లైన్ అంటే ఇక్కడ నా టెక్స్ట్కి ప్రతి పారాగ్రాఫ్లో స్టార్టింగ్లో ఒక ఐకాన్ పెట్టాలి. ఓకేనా, ఐకాన్ పెట్టాలంటే అక్కడ గ్యాప్ ఉండాలి కదా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక 50 పిక్సెల్స్ గ్యాప్ ఇస్తాను. సో దట్ మీకు ఇక్కడ ఐకాన్ యాడ్ చేయడానికి మీకు గ్యాప్ ఉంటుంది. ఓకేనా, ఫైన్. సో అలాగే మీకు నార్మల్ రెగ్యులర్ ఫాంట్ తీసుకుంటున్నాను. ఫాంట్ కూడా 11 తీసుకుంటున్నాను. ఓకేనా, ఫైన్. ఇక్కడ చూడండి ఇది ఒరిజినల్, ఇది ఆఫ్టర్, ఇది. సో దిస్ ఈజ్ ఆఫ్టర్ స్టైల్, ఇది బిఫోర్ స్టైల్. అలాగే ఇప్పుడు నేను ఈ స్టైల్ని మళ్ళీ నేను ఇక్కడ డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఓకేనా, మళ్ళీ దీన్ని ఇక్కడ మళ్ళీ డూప్లికేట్ తీసుకుంటున్నాను. ప్రతిసారి ఇప్పుడు దీనికి అప్లై చేసేయచ్చు మీరు. దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఫైన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్కింగ్ విత్ paragraphic styles. So thank you very much for watching Digital Vidya tutorial. Stay tuned.